లెజెండరీ డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ సినిమా అన్నప్పుడు మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. చిరంజీవి సహా ఎందరో టాలీవుడ్ టాప్ స్టార్స్ ఆశపడ్డా కూడా శంకర్తో సినిమా చేయలేకపోయారు. అలాంటిది చరణ్కు అవకాశం వచ్చిందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ చిత్రం నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈరోజు ఈ చిత్రం నుండి సూపర్ అప్డేట్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గేమ్ చేంజర్ రెండో పాట గురించి అప్డేట్ ఇచ్చాడు. రామ్ మచ్చా అంటూ సాగే రెండో పాట త్వరలోనే విడుదల కాబోతుందని తమన్ తెలియజేశాడు. అంతేకాకుండా ఈ పాటకు సంబంధించిన పోస్టర్ని కూడా అతి త్వరగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తమన్ రాసుకొచ్చారు. ఈ పాట సినిమాలో హైలైట్గా నిలవబోతుందని, ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ ఇరగదీశాడని సమాచారం. దాంతో ఫ్యాన్స్ అంతా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. పలుమార్లు స్కెడ్యూల్స్కు బ్రేక్ పడ్డాయి. సినిమా గురించి సరైన అప్డేట్స్ లేవు. రిలీజ్ గురించి ఎంతకీ క్లారిటీ రాలేదు. ఈ సినిమా క్రిస్మస్కి వస్తుందని దిల్ రాజు చెప్పాక చాలా వారాలు గడిచిపోయాయి. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. కానీ ఇటీవలే సంగీత దర్శకుడు తమన్ గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రాబోతుందని ఒక పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అయినా సరే ఆఫీషియల్ న్యూస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెకండ్ సింగిల్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఒకేసారి జరగబోతుందంట. అందరూ అంచనా వేస్తున్నట్లే డిసెంబర్ 20న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించనున్నారంట. ప్రస్తుతం శంకర్ ఫ్లాప్లో ఉన్నాడు. ఆయన చేసిన భారతీయుడు 2 సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. మరి ఈ సినిమా విషయంలో ఆయన వేసిన అంచనాలన్నీ తారుమారవడంతో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇక ఎలాగైనా సరే ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో భారీ సక్సెస్ని సాధించాలని శంకర్ భారీ ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నాడు. మరి ఈ సినిమా విషయంలో ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలా వరకు సక్సెస్ సాధించే విధంగా ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తిక్ సుబ్బరాజు కథ తీసుకున్నాడు. కాబట్టి ఈ కథ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని, ఈ సినిమా పక్కాగా సూపర్ సక్సెస్ అవుతుందని తన కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని వదలడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో అటు రామ్ చరణ్ ఇటు శంకర్ ఇద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.